హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. నేను ఈరోజు వచ్చి కిడ్స్ స్పెషల్ లంచ్ బాక్స్ రెసిపీ క్యాప్సికమ్ పొటాటో రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా 5 minutesలో అయిపోయే రెసిపీ. దీనికి కావలసినవి పొటాటో ముక్కలు, క్యాప్సికమ్, టమాటో, ఉల్లిపాయ, కరివేపాకు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఇది మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 teaspoons ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 1/2 teaspoon జీలకర్రని యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కాసేపు మగ్గనిచ్చి పొటాటో ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు యాడ్ చేసుకుంటే ఆ పొటాటోస్ అనేవి మెత్తగా అయిపోతాయి, ముద్దగా అయిపోతాయి. అందుకని లాస్ట్లో యాడ్ చేసుకుందాం సాల్ట్ అనేది. మూత పెట్టుకుని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలను కూడా యాడ్ చేసి వాటిని కూడా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా కారం పేస్ట్ అనేది, అది పిల్లలకైతే చాలా తక్కువ వేసుకోండి, కొంచెం కారంగా ఉంటుంది ఇది. ఈ కారాన్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది నేను 1 కప్ రైస్కి 1/2 teaspoon సాల్ట్ అనేది తీసుకున్నాను. అది కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇలా సాల్ట్ కూడా మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత 1 కప్పు బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకున్నాను. నార్మల్ రైస్తో కూడా ఇంతే, సేమ్ ప్రాసెస్. ఈ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ రైస్కి మొత్తం పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, చాలా ఈజీగా చేసుకునే పొటాటో క్యాప్సికమ్ రైస్ రెడీ. ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ పొటాటో రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel, like, share and comment. Press the bell icon for further notifications.